మొదటిగా చేయవలసింది ఉల్లి సాగు మరియు పంట సేకరణ. ఉల్లిగడ్డ సాగుకు సరైన సమయం మరియు నేల ఎంపిక చాలా ముఖ్యం. నల్ల రేగడి లేదా ఇసుకతో కూడిన లోమ్ నేలలు ఉల్లికి శ్రేష్టం. రైతు నాణ్యమైన విత్తనాలను ఎంచుకుని క్రమపద్ధతిలో నీటిపారుదల మరియు సేంద్రియ ఎరువులను అందించాలి. పంట కోతకు వచ్చినప్పుడు ఆకులు ఎండి వాలిపోయినప్పుడు ఉల్లిగడ్డలను జాగ్రత్తగా వెలికితీయాలి. కోసిన తర్వాత వాటిని నీడలో కనీసం 3 నుండి 5 రోజులు ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిగడ్డ గట్టిపడి ప్రాసెసింగ్ సమయంలో నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. మాది ఒక్క అభ్యర్థన, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు అందించడం కోసం చాలా కష్టపడ్డాం. మీరొక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వటానికి మాకు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మన అందరి కోసమే ఈ రైతేరాజు ఛానల్ పెట్టడం జరిగింది. ఇంక టాపిక్లోకి వెళితే, తర్వాత రెండోది ప్రాసెసింగ్ మరియు పౌడర్ తయారీ. పండించిన ఉల్లిని నేరుగా అమ్మకుండా ఉల్లి పొడిగా మార్చటం వల్ల రైతుకు 5 రెట్లు ఎక్కువ లాభం వస్తుంది. ముందుగా ఉల్లిగడ్డలను శుభ్రం చేసి తొక్క తీసి సన్నని ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలను డీహైడ్రేషన్ యంత్రాలలో లేదా సోలార్ డ్రయర్లలో ఉంచి తేమ లేకుండా ఎండబెట్టాలి. బాగా ఎండిన ముక్కలను పల్వరైజర్ యంత్రం ద్వారా మెత్తని పొడిగా మార్చాలి. ఈ పొడిని తేమ తగలకుండా వాక్యూమ్ ప్యాకింగ్ చేయటం వల్ల 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మూడో పాయింట్, మార్కెటింగ్ మరియు కస్టమర్ సేల్స్. తయారు చేసిన ఉల్లి పొడిని సొంత బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయాలి. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో పాటు FSSAI లైసెన్స్ పొందటం వల్ల కస్టమర్లలో నమ్మకం పెరుగుతుంది. రైతు నేరుగా సోషల్ మీడియా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్ల ద్వారా కస్టమర్లకు అమ్మవచ్చు. హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు మరియు మసాలా కంపెనీలతో టైఅప్ అవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్డర్లు పొందవచ్చు. మధ్యవర్తులు లేకపోవటం వల్ల రైతుకు పూర్తి లాభం దక్కుతుంది. నాలుగో పాయింట్, విదేశాలకు ఎగుమతి చేసే విధానం. ఉల్లి పొడిని అంతర్జాతీయ మార్కెట్కు పంపడానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ IEC తప్పనిసరి. వీటితో పాటు APEDA అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విదేశాల్లో నాణ్యత ప్రమాణాలు కఠినంగా ఉంటాయి కాబట్టి ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దుబాయ్, అమెరికా మరియు ఐరోపా దేశాల్లో భారతీయ ఉల్లిపొడికి మంచి ధర లభిస్తుంది. సరైన ఎగుమతిదారుల సహకారంతో విదేశీ కరెన్సీలో ఆదాయాన్ని సంపాదించవచ్చు. విజయానికి సూత్రం: సాధారణంగా ఉల్లిగడ్డలు త్వరగా కుళ్ళిపోతాయి, కానీ పొడిగా మార్చడం వల్ల నిల్వ సామర్థ్యం పెరిగి రైతుకు నష్టం తగ్గుతుంది. ఈ ప్రక్రియలో మీకు ఇంకా ఏ అంశంపై స్పష్టత కావాలి? కావలసిన యంత్రాలు, ధరలు తెలుసుకోవాలా? IEC కోడ్ మరియు లైసెన్సుల రిజిస్ట్రేషన్ విధానం కావాలా? ప్రభుత్వ సబ్సిడీల గురించి వివరాలు కావాలా? మీకు నచ్చిన అంశాన్ని అడిగితే నేను మరిన్ని వివరాలు అందిస్తాను.